ఫస్ట్ అయితే ఇది బ్యాగ్ అనమాట. చూడండి బాగుంది కదా, నాకు కలర్ బాగా నచ్చింది అనమాట. సో చాలా సింపుల్గానే ఉంది. సో తీసుకున్నాను ఇది. సో ఇది కాస్ట్ వచ్చేసి 100 అనమాట. జస్ట్ 100 రూపీస్కి మాత్రమే. క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. సో నేను ఇంకా ఏం కొన్నాను అనేది నేనైతే చూడలేదు. సో మీతో పాటు నేను కూడా చూస్తున్నాను. చూడండి లోపల ఎంత ప్యాక్ చేసి పెట్టారో అసలు. ఇవన్నీ తీసేస్తే ఇలా ఉంది. సో చూడండి. అండ్ ఇక్కడైతే 2 జిప్స్ అనమాట. ఇలా 2 జిప్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో 2 అనమాట. సో ఏమైనా చిన్న చిన్నగా ఎమర్జెన్సీగా అలా పెట్టుకోవడానికి బాగుంటుంది. చాలా ఎక్కడికైనా దగ్గరలో ఎక్కడికైనా వెళ్తే మనం ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది అయితే క్యారీ చేసేయచ్చు. సో తీసుకున్నాను అనమాట నేను. అండ్ ఇంకొకటి అండ్ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. పిల్లలకి గోట్స్ అనమాట. సింగిల్గా వేయచ్చు, డైలీ వేర్గా కూడా వేయచ్చు అనమాట. సో అందుకోసం అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ పాపకి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మా పాపకి తీసుకున్నాను అనమాట. చూడండి ఈ 2 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే మల్టీ కలర్స్ వచ్చింది. అండ్ ఇది బ్లూ, పర్పుల్ అండ్ పింక్ వచ్చింది అనమాట. సో ఇదైతే తీసుకున్నాను. ఓపెన్ కూడా చేసి చూపిస్తాను. చూడండి ఇలా డైలీ వేయచ్చు కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను. అండ్ ఇంకేం తీసుకున్నానంటే అండ్ 2 దుపట్టాస్ తీసుకున్నాను అనమాట. ఒకటి బ్లాక్, ఒకటి వైట్. ఇది ఈచ్ దుపట్టా వచ్చేసి 50 రూపీస్ అనమాట. 50 రూపీస్. సో ఈ బ్లాక్ అండ్ వైట్ ప్రతి ఒక దాంట్లో మ్యాచింగ్ ఉంటుంది కదండి, ప్రతి దాంట్లో మనం వేసుకోవచ్చు. సో అందుకే ఈ 2 అయితే తీసుకున్నాను. అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. చాలా స్మూత్గా ఉంది, రఫ్గా ఏం లేదు. సో నేను బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకు ఈ టాప్ అయితే. క్లాత్ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా. అండ్ చూడండి ఇదేం ప్రింటెడ్ కాదు, ఇది పెయింట్ అనమాట. ప్రింటెడ్ అయితే కాదు, పెయింట్. కానీ చాలా బాగుంది ఇది. చూస్తారు కదా మీరు కూడా, చాలా బాగుంది. అండ్ ఇందులోకి మనం ఏ లెగిన్ అయినా పేరప్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 200 మాత్రమే. అండ్ క్లాత్ మాత్రం చాలా మందంగా ఉంది. చూడండి చాలా బాగుంది. సో ఈ టాప్ అయితే నాకు మా బ్రదర్ వాళ్ళు వచ్చారనమాట ఫెస్టివల్కి. సో వాళ్ళైతే నాకు ఈ టాప్ అయితే కొనిచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ కూడా మా బ్రదర్ వాళ్ళే కొనిచ్చారనమాట నాకు. చాలా బాగున్నాయి, చాలా బాగుంది. ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద ఇయర్ రింగ్స్. ఏదైనా ఒకేషన్కి నేను పెట్టుకొని చూపిస్తాను. చూడండి చాలా బాగుంది, చాలా బాగున్నాయి అనమాట. ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మనకి ఇంకా ఏ జ్యువెలరీ వేసుకోకపోయినా ఏం కాదనమాట. ఇదే హైలైట్గా కనిపిస్తుంది. ఎప్పుడైనా ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు నేను ఇవి వేసుకొని మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇది కుంకుమ బర్నీ అనమాట. ఇది చాలా బాగుంది. ఇది కూడా ఇది జస్ట్ 30 రూపీస్ మాత్రమే. ఇది కూడా చార్మినార్లోనే. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. కుంకుమ బర్నీ అనమాట. ఓపెన్ చేద్దాం అనుకుంటే ఇక్కడ పిన్స్ అన్ని కొట్టేశారు, మళ్ళీ ప్యాకింగ్ పోతుంది కదా అని నేను ఓపెన్ చేసి చూపించట్లేదు. బట్ చాలా బాగుంది. అండ్ ఇది హెయిర్ బ్యాండ్. ఇది కూడా మా వదిన మా పాపకైతే కొనిచ్చింది అనమాట. హెయిర్ బ్యాండ్ బాగుంది. మా పాప ఎక్కువ హెయిర్ బ్యాండ్స్ పెట్టుకోదు, బట్ ఇదైతే పెడతాను. ఏదైనా పార్టీ వేర్ కానీ ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు అయితే మా పాపకు పెడతాను. ఇది సాక్సెస్ అనమాట. మా బాబుకి సాక్సెస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇవి కూడా ప్రైస్ అంతగా తెలీదు నాకు, తక్కువనే ఉండొచ్చు. అండ్ ఇవి ఒక 3 పేర్స్, ఇవి ఒక 3 పేర్స్, మాకు టోటల్గా 6 పేర్స్ అనమాట. చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా బాగున్నాయి. అంత ఇదిగా అయితే లేవు, క్వాలిటీ కూడా బాగున్నాయి. మా బాబు కోసం అయితే ఇదనమాట కుర్తా పైజామా. ఈ కుర్తా పైజామా అయితే తీసుకున్నాం అనమాట. ఇది కూడా జస్ట్ 200 మాత్రమే. ఇంకా బార్గింగ్ అయితే ఏం చేయలేదు మేము అక్కడ, ఎందుకంటే 200కి మాకు ఓకే రీజనబుల్గానే అనిపించింది. సో ఈ కుర్తా పైజామా అయితే తీసుకున్నాము. అకేషనల్గా ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఉంటే అలా అయితే వేస్తాను. చాలా బాగా నచ్చింది నాకైతే.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఏంటి అంటే ఇంకా ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఇవి కూడా తీసుకున్నాను. చార్మినార్ నుంచి వస్తూ ఎక్కడో కనిపించింది అనమాట. సో ఒక దగ్గర, సో అక్కడైతే తీసుకున్నాను అనమాట. అండ్ ఇది ప్రైస్ చెప్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. ప్రతి ఐటమ్ 10 రూపీస్ మాత్రమే అనమాట అక్కడ. సో అక్కడైతే నేను ఏమేమి కావాలో అవి తీసుకున్నాను. అండ్ టిష్యూస్ అయితే తీసుకున్నాను అనమాట. పిల్లలు ఉంటారు కదా, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు టిష్యూస్ అయితే వాడచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి అయితే తీసుకున్నాను. అండ్ ఇదైతే మనం గిన్నెలు వాష్ చేస్తాం కదండి, సో ఇది కొంచెం ట్రెండింగ్ కూడా ఉందన్నమాట. ఎక్కడ చూసినా ఆన్లైన్లో మనకి ఇవే కనిపిస్తున్నాయి. సో నేనైతే ఒకటే తీసుకున్నాను. ఇది ఎలా వర్క్ అవుతుందన్న తర్వాత ఒకవేళ బాగుంటే నేను ఇంక ఇలాంటివే యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్. నార్మల్గా పాప కోసం తీసుకున్నాను. నేను ఎక్కువ స్టిక్కర్స్ అయితే వాడను, ఎందుకంటే నాకు హెడేక్ వచ్చేస్తుందని. అండ్ ఇది వచ్చేసి థ్రెడ్ లాగా అనమాట. సో ఏదైనా బట్టలకి యూజ్ చేసుకోవడం కోసం. అండ్ ఇది వచ్చేసి లెమన్, ఎప్పుడైనా లెమన్ జ్యూస్ కానీ లెమన్ రైస్ కానీ వాటికి యూజ్ అవుతుంది కదా, సో అదైతే తీసుకున్నాను. ఇది కూడా 10 రూపీసే. అండ్ ఈ స్పూన్స్ కూడా 10 రూపీసే అనమాట. ఇవి వచ్చేసి 6 వచ్చాయి స్పూన్స్. బాగున్నాయి. పిల్లలకి ఏదైనా పెట్టించినప్పుడు స్నాక్స్ కానీ, ఏదైనా స్వీట్ చేసినప్పుడు తినడానికి కానీ, లేదంటే మనము కారం ఉప్పు వాటిల్లో కూడా వాడుకోవచ్చు అనమాట. సో అందుకు తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి సింధూర్. సో ఇది సింధూర్ అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఉంది, అది మెరూన్. సో ఇది వచ్చేసి రెడ్. బాగుందనమాట. సో నేను అందుకే తీసుకున్నాను ఇది కూడా. అండ్ చార్మినార్ అంటే బ్యాంగిల్స్ కదా, సో నేనైతే ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అండ్ చూడండి, మనకి చార్మినార్ అంటే గుర్తొచ్చేది బ్యాంగిల్స్ కదా. నేను ఫస్ట్ టైం అయితే నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నా, బట్ నేను ఫస్ట్ టైం అయితే నేను బ్యాంగిల్స్ అయితే కొన్నాను. సో చూడండి, బాగున్నాయి కదా. చూడండి, డిజైన్ కూడా చాలా బాగుంది. కనిపిస్తుందా మీకు? చూడండి, చాలా బాగున్నాయి. అండ్ ఈ బ్యాంగిల్స్కి బాక్స్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎటైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ ఇందులో పెట్టుకోవడానికి ఇది కూడా బాగుంది, బాక్స్ కూడా. అండ్ ఇంకొకటి ఇది అనమాట. ఇది అందరికీ తెలిసినది, ఇది కూడా 10 రూపీసే. అండ్ ఈ బ్యాంగిల్స్ కాస్ట్ చెప్పలేదు కదా, ఈ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇది కూడా చార్మినార్లోనే తీసుకున్నాను. అండ్ ఇది ఏదైనా మనం చపాతీ కానీ ఏమైనా చేస్తాం కదా, దానికి ఇలా పెన్నం పైన రాస్తారు చూడండి ఆయిల్, అదనమాట ఇది. అండ్ ఇవి క్లాత్స్ అనమాట. చూడండి, హ్యాండ్ కర్చీఫ్ లాంటివే, కాకపోతే మనం కిచెన్ టైల్స్ తుడుచుకోవడానికి యూజ్ అవుతుందని అయితే తీసుకున్నాను. ఇలా త్రీ అయితే తీసుకున్నాను అనమాట. బాగున్నాయి. ఇది చాలా స్మూత్గా ఉందన్నమాట, మందంగా బాగుంది. సో ఇవైతే నేను 3 తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి క్లిప్స్ అనమాట, బట్టలు ఆరేస్తే క్లిప్స్ పెట్టడానికి. అండ్ ఇది గుమ్మానికి కడదామని చెప్పి ఆల్రెడీ ఉంది. సో ఇది కొత్తది, ఏదైనా ఫెస్టివల్స్కి వేస్తాను. ఇదైతే తీసుకున్నాను, తోరణం అంటారు కదా అలా. అండ్ ఇవి పీస్లు అనమాట. సో మా హస్బెండ్ వాడుతూ ఉంటారనమాట. సో ఇవి అయితే తీసుకున్నాను. అండ్ ఇవి చూడండి, కప్స్ చాలా బాగున్నాయి కదా. సో ఈ 3 కప్స్ అయితే తీసుకున్నాను అనమాట. పిల్లలకి బాగుంటుంది కదండి, వాటర్ అయినా ఇందులో ఏమైనా జ్యూస్ అయినా ఇవ్వచ్చు అని చెప్పి నేను ఇలా 3 కప్స్ అయితే తీసుకున్నాను. కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. అండ్ ఇంకొకటి, ఇది కుంకుమ బర్ని, చూడగానే బాగా నచ్చింది. సో ఇది కూడా యూస్ఫుల్ ఐటమే కాబట్టి నేను తీసుకున్నాను. నేను ఇంకా ఓపెన్ చేసి చూడలేదు, ఇది కొన్ని కూడా ఒక 2 డేస్ అవుతుంది. నేను మీతో పాటు నేను కూడా చూస్తున్నాను. ఏదైనా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు అప్పుడు వాడచ్చు అనమాట. ఇది చాలా బాగుంది. అండ్ నెయిల్ పాలిష్ కూడా తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర నెయిల్ పాలిషెస్, కానీ ఇవి కనిపిస్తే మన లేడీస్ ఆగరు కదా, సో నేను కూడా ఒకటే తీసుకున్నాను. అండ్ చూడండి, ఇవి మా పాపకైతే ఇవి తీసుకున్నాను. క్లిప్స్ చాలా బాగున్నాయి. ఇవి కూడా చార్మినార్లోనే తీసుకున్నాను. అండ్ ఇది మా అక్క వాళ్ళ పాప కోసం తీసుకున్నాను. మా పాపకి వాళ్ళ పాపకి ఇద్దరికి సేమ్ తీసుకున్నాను. ఇలా 2 పేర్స్ అయితే తీసుకున్నాను. ఇది 20 రూపీస్ అనమాట, ఈచ్ పేర్ 20 రూపీస్. సో ఇలా 3 అయితే తీసుకున్నాను. అండ్ ఇది కూడా 20 రూపీసే. మనం సైడ్ పిన్స్ పెట్టుకుంటాం కదా, సో అలా పిల్లలకి ఏదైనా డ్రెస్సెస్ వేసినప్పుడు ఇలా పెట్టచ్చు. నీట్గా పెడితే వాళ్ళ హెయిర్ కూడా బాగా కనిపిస్తుందని ఇదైతే తీసుకున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చార్మినార్ బ్యాంగిల్స్. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి, చాలా బాగా నచ్చాయి. దీంతోపాటు
ఇవి కూడా ఇవి 50 రూపీస్, ఇవి 100 రూపీస్, ఇవి 50 రూపీస్. చాలా బాగున్నాయి అసలు. ఫస్ట్ టైం అయితే నేను చార్మినార్లో షాపింగ్ చేశాను అనమాట. చిన్న చిన్న ఐటమ్సే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా బాగా షాప్ చేస్తాను అక్కడ. అండ్ చూసారు కదా ఈ మినీ వ్లాగ్. సో మీ అందరికీ మినీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.